ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. భారత్ టెక్కీలకు ట్రంప్ షాక్. 2027 వరకు నో H1B వీసా. మరి డాలర్ డ్రీమ్ సంగతి ఏంటి? బార్డర్లో అరెస్టులు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని అలర్ట్ చేస్తున్నాడు ట్రంప్ గవర్నమెంట్. మరి సోషల్ మీడియా అకౌంట్స్ ని ఓపెన్ గా పెట్టండి అని చెప్తున్నాడు, సోషల్ మీడియా వెయిటింగ్ అని చెప్తున్నాడు. అసలు ఏంటి ట్రంప్ ఏం చేయబోతున్నాడు? వీసా ఉన్న వాళ్ళు కూడా అమెరికా రావద్దు అంటున్నాడు. డిపెండెంట్ వీసా పైన ఉన్న వాళ్ళని కూడా తిరిగి పంపే యోచనలో ట్రంప్ ఉన్నాడు. మరి ఇప్పుడు విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకునే మన విద్యార్థుల సంగతి ఏంటి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అసలు ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచి ఈ క్షణం వరకు కూడా ఎన్నో డెసిషన్స్ తీసుకుంటున్నాడు, ఎన్నో బ్యాన్స్ చేస్తున్నాడు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నుంచి విశ్వేశ్వర్ రెడ్డి గారు. సార్తో మాట్లాడారు. నమస్తే సార్. నమస్కారం సార్, రీసెంట్ గా టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఎవరైతే ఉన్నారో ఒక నోటీస్ అయితే ఇచ్చారు. మరి H1B వీసా ఎవరికి లేదు, 2027 వరకు రాదు H1B వీసా అని చెప్పేసి అంటున్నారు. మరి దీని ఇంపాక్ట్ ఎవరిపైన పడుతుంది? అంటే మొన్నటిదాకా ట్రంప్ ఇస్తున్నటువంటి నోటీసులు ఇప్పుడు కొత్తగా టెక్సాస్ గవర్నర్ కూడా బయటకు రావడం చూస్తున్నాము. ఏం జరుగుతుంది అంటారు అసలు? అంటే యూజువల్గా ఇమిగ్రేషన్ లా ఇస్ ద ఫెడరల్ లా. అంటే టు గివ్ ద డిస్క్రిప్షన్ అబౌట్ ఇట్, యూఎస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాస్ ఉంటాయి. ఫ్యామిలీ లా, రియల్ ఎస్టేట్ లా, ఇన్కార్పొరేషన్ లా, అంటే వేరియస్ సెక్టర్స్. బట్ ఇమిగ్రేషన్ లా ఇస్ ద ఫెడరల్ లా. యాక్చువల్లీ యూఎస్ ఇమిగ్రేషన్ అనేది 50 స్టేట్స్కి యూఎస్ ఎక్కడైతే టెరిటరీస్ ఉంటాయో అక్కడ కూడా పనిచేస్తుంది అది. సో ఈ స్పెసిఫిక్ కామెంట్ టెక్సాస్ గవర్నర్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, వాళ్ళు యాజ్ అ టీమ్గా మాట్లాడుకుంటుంది, గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇన్ టెక్సాస్ స్టేట్, తర్వాత యూనివర్సిటీస్ ఇన్ టెక్సాస్ స్టేట్, అందులో కొంత 2 టైప్స్ ఆఫ్ పొజిషన్స్ ఉంటాయి. కొన్ని పర్మనెంట్ పొజిషన్స్ ఉంటాయి, కొన్ని కాంట్రాక్టింగ్ పొజిషన్స్ ఉంటాయి, కొన్ని H1B వాళ్ళకు కూడా ఇస్తారు అవకాశం. ఎందుకంటే ఇట్స్ అన్ ఎడ్యుకేషన్ సెక్టర్ కాబట్టి వేరియస్ కంట్రీస్లో ఎమినెన్స్ ఉన్న ప్రొఫెసర్స్ని ఇక్కడ రిక్రూట్ చేస్తారు. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, దే విల్ లుక్ ఆఫ్టర్ సమ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ కోసం. కానీ యూనివర్సిటీలో ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉన్న వాళ్ళకు కూడా H1B ప్రోగ్రామ్ కిందకి వస్తారు వాళ్ళు. కొందరు J1 కింద వస్తారు, రీసెర్చ్ ఫెసిలిటీస్లో ఉన్న వాళ్ళు. సో ఈ స్పెసిఫిక్ ఏంటంటే, మనకు ఇక్కడ టెక్సాస్ స్టేట్లో స్కిల్ లేకపోతే అప్పుడు మనం బయట నుంచి తీసుకురావాలి. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, వీ విల్ హ్యావ్ అన్ ఎడ్యుకేషన్ అండ్ వీ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్. సో ఇటువంటి అప్పుడు మనం బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్లస్ ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు టెక్సాస్లో ఏంటంటే ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు అనేది ఒక మెసేజ్ వెళ్తుంది. ఈ మధ్య మీడియా కూడా మీరు వీడియోలు చేసి ఉంటారు, వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి మైకులు పట్టుకొని మాట్లాడుతున్నారు చూసారు. సో అందులో భాగంగా అది పబ్లిసైజ్ అయింది, తర్వాత సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సో ఏంటంటే మన జాబ్స్ వేరే వాళ్ళు తీసుకెళ్తున్నారు అన్న మెసేజ్ వెళ్ళడం వల్ల, సో టు రిస్ట్రిక్ట్, గవర్నరే డెసిషన్ తీసుకోవాలి కదా, స్టేట్ గవర్నర్. మోస్ట్ రీసెంట్గా టుడేస్ యాక్షన్ ఏంటంటే, అటార్నీ జనరల్ ఉంటారు కదా అక్కడ, ఏదైతే స్టేట్ అటార్నీ జనరల్ కూడా ఏదైతే ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో ఇప్పుడు, ఒక యాంకర్ వెళ్ళి బయటికి అన్ని విషయాలు బయటకు తీసుకొస్తుంది, దానిపైన ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ ఇనిషియేట్ చేసింది. సో ఇప్పుడు టెక్సాస్ స్టేట్లో ఉన్న మేజర్గా ఏదైతే గవర్నమెంట్ ఏజెన్సీస్, స్టేట్ గవర్నమెంట్, దీనిలో ఫెడరల్కి సంబంధం లేదు, స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీలో పనిచేసేవాళ్ళు, అదేవిధంగా యూనివర్సిటీలో పనిచేసేవాళ్ళు, స్టేట్ యూనివర్సిటీస్. మళ్ళీ జనరల్ ప్రైవేట్ యూనివర్సిటీలో ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ ప్రైవేట్ యూనివర్సిటీస్ H1B కెన్ బి వర్క్. ఓన్లీ స్టేట్ యూనివర్సిటీస్, అంటే ప్రతి రాష్ట్రంలో స్టేట్ యూనివర్సిటీ ఉంటాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఆ స్టేట్ యూనివర్సిటీ వాళ్ళకి రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అది, అంతే తప్ప మనకి ఇమ్మీడియట్గా వచ్చే ఇంపాక్ట్ ఏం లేదు. మేజర్గా ఇండియన్స్, ఎస్పెషల్లీ తెలుగు పాపులేషన్ ఉండేది ఏంటంటే, అన్ని ఏరియాస్లో ఉంటారు. కమర్షియల్ క్లయింట్స్, ఫెడరల్ క్లయింట్స్, స్టేట్ క్లయింట్స్ క్లియర్గా ఉంటుంది. తర్వాత యూనివర్సిటీ క్లయింట్స్, అంటే మనం H1 ఫైల్ చేసేటప్పుడు, సో వాళ్ళు ఈదర్ స్టేట్ ఆర్ యూనివర్సిటీ చేసేటప్పుడు ఒక టైప్ ఆఫ్ యాక్టివిజం ఉంటుంది, ఫెడరల్ క్లయింట్ చేసేటప్పుడు ఒక టైప్ ఆఫ్ యాక్టివిజం ఉంటుంది. తర్వాత కమర్షియల్ క్లయింట్స్, వీళ్ళు విప్రో నుంచి, మన ఇక్కడ నుంచి అయితే TCS, విప్రో, ఇన్ఫోసిస్ ఇలా వెళ్ళి అక్కడ పనిచేస్తాయో, అక్కడ మనకి గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబీ, వేరే టెక్నాలజీ కంపెనీస్, అట్లా ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి. తర్వాత ఫైజర్ ఇవి ఉన్నాయి కదా, టిపికల్గా జాన్సన్ అండ్ జాన్సన్, ఇవన్నీ ఫార్మస్యూటికల్ కంపెనీస్. వాటిలన్నింటిలో కూడా స్టిల్ H1s ఆర్ యాక్సెప్టబుల్. 2027 వరకు కూడా ఉండదు అని చెప్పేసి అంటున్నారు. మరి అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళ సంగతి ఏంటి? మరి జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళ సంగతి ఇవన్నీ ఏంటి సార్? మరి తప్పకుండా బిగ్ కన్సర్న్. ఎందుకంటే ఎవరైతే కంట్రీ బయటికి దాటి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ అమెరికా వెళ్ళాలంటే తప్పకుండా వాళ్ళకి వీసా రావాలి. సో విత్ ఇన్ ద టైం లిమిట్లో, అక్కడ ఎవరైతే క్లయింట్ ఉంటారో యూఎస్లో, క్లయింట్ కూడా టైం లిమిట్ అది 2 వీక్సా 4 వీక్సా అని ఇస్తారు తప్ప 4 months వెళ్ళి రమ్మని చెప్పరు. అంటే ఇండియాకి వెకేషనో లేకపోతే ఫ్యామిలీ విజిట్కో రావాలి తప్ప, అంటే H1B ప్రోగ్రాంలో అట్లా యూ కెన్ టేక్ ఎక్స్టెండెడ్ టైమ్ ఆఫ్ లీవ్, కానీ యూ క్యాన్ టేక్ లాంగర్ లీవ్స్. సో అక్కడ కన్సర్న్స్ ఉంటే మళ్ళీ ఒకవేళ ఆ జాబ్ పొజిషన్ ఓపెన్ ఉంటే పర్లేదు, కానీ లేకపోతే దే విల్ లూజ్ ద జాబ్. ఓకే, ఈ డిపెండెన్సీస్ ఉన్నాయి మీరు అన్నట్టు ఇప్పుడు.
అంటే దీన్ని ఇలా ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నారు కదా సార్. మొన్నటి వరకు అయితే 2026లో ఇస్తామని చెప్పేసి అన్నారు, ఇంటర్వ్యూస్ ఓపెన్ చేస్తామన్నారు. ఇప్పుడు 27 వరకు వెళ్తుంది, అంటే దగ్గర దగ్గర 18 monthsకి ఇది వాయిదా వేయడం జరుగుతుంది. అంటే దీనివల్ల ఇంపాక్ట్ మన స్టూడెంట్స్కి, జాబ్ చేసే వాళ్ళకైనా ఇంకెవరికైనా దీనిపైన ఇంపాక్ట్ పడుతుందంట దీనివల్ల? అంటే వరల్డ్ ఇప్పుడు ఏదైతే ప్రోగ్రాము యుఎస్ ఇమిగ్రేషన్ లాలో ఉన్న ప్రోగ్రామ్స్ అంటే గ్లోబల్ ప్రోగ్రామ్స్, నాట్ స్పెసిఫిక్ ది తెలుగు రాష్ట్రాలు కానీ ఇండియన్ అనే కాకుండా వరల్డ్లో ఉన్న 180 కంట్రీస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా H1B ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ ఉంటుంది, F1 ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ ఉంటుంది, విజిటర్ ప్రోగ్రామ్స్కి ఎలిజిబుల్. అంటే ప్రతి ప్రోగ్రామ్ ఇమిగ్రేషన్ లా రిలేటెడ్ టు ఎవ్రీ పర్సన్ అక్రాస్ ద గ్లోబ్. సో మేజర్గా మనకి ఇంపాక్ట్ అంటే గ్లోబల్ ఇంపాక్ట్లో ఎక్కువ యూటిలైజేషన్ ఆఫ్ ద వీసాస్ అని అంటారు చూసిండ్రా. ఇవాళ హైదరాబాద్ కాన్సులేట్ ఇస్ ద బిగ్గెస్ట్ యుఎస్ కాన్సులేట్ ఇన్ సౌత్ ఏషియాలో. సో అట్లా వేరే కంట్రీలో అంత ఉండకపోవచ్చు, చిన్న చిన్నవి ఉండొచ్చు. సో మేజర్ ఎవరైతే మనల్ని అక్కడికి వెళ్తున్నారో అక్కడ ఏదైనా ఇంపాక్ట్ ఉంటే అది కన్సర్న్ ఉంటుంది. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ కానీ ఇది ఇమీడియట్గా అయితే మనకే ఇంపాక్ట్ కంపేర్ టు అదర్ కంట్రీస్. సో ఈ ఏదైతే ఇండియన్ పాపులేషన్ F1 మీద వెళ్తున్నారో, ఇండియన్ పాపులేషన్ H1 మీద వెళ్తున్నారో వాళ్ళకి మేజర్గా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే వీసా అపాయింట్మెంట్స్ కానివ్వండి, ఇన్ అండ్ అవుట్ ఆఫ్ వెళ్ళి రావడం కానీ, మిగతాన్ని B1 B2 అంటే 10 years ఉంటుంది. ఒకసారి వీసా వస్తే 10 years వరకు ఉంటుంది. మధ్యలో ఓన్లీ 6 monthsకే వాళ్ళ స్టే ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. సో ఇమ్మీడియట్గా వాటికి వచ్చే ఇంపాక్ట్ ఏం లేకపోవచ్చు కానీ, బట్ H1B ఈజ్ ద బిగ్గెస్ట్ ఇంపాక్ట్. అండ్ ఆల్సో F1 ప్రోగ్రామ్లో కూడా ఎవరైనా అపాయింట్మెంట్లు, వీసాలు స్కెడ్యూల్ ప్రాపర్ కాకపోతే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. కొంతమంది అంటున్నారు సార్, అంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి తక్కువ శాలరీకి జాబ్ చేస్తారు, దానివల్ల అక్కడున్న సిటిజన్స్కి జాబ్స్ రావటం లేదు అనేది ఒక వాదన అయితే వినిపిస్తుంది. ఇది నిజమే అంటారా? కరెక్ట్. సో ఎలా జరుగుతుందంటే ఈ మోస్ట్ రీసెంట్ ఇప్పుడు ఒకప్పుడు యూ కెన్ హైడ్ థింగ్స్, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ద డిజిటల్ ఏజ్, ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్. సో మన వాళ్ళు అక్కడికి వెళ్ళేది అంటే H1B ప్రోగ్రామ్ మీద వెళ్తాం, మనం F1 మీద టిపికల్గా ఫస్ట్ ఏంటంటే స్టూడెంట్ వీసా మీద వెళ్తాం. స్టూడెంట్లో ఓపీటీ, స్టెమ్ ఓపీటీ ఉంటుంది. దాని తర్వాత H1B ప్రోగ్రామ్కి లాటరీకి వెళ్తాం. సో లాటరీలో పిక్ అయిన తర్వాత 6 years H1B మీద ఉండొచ్చు, కాకపోతే వాళ్ళు ఫస్ట్ 3 years ఇస్తారు. సో ఆఫ్టర్ 3 years మళ్ళీ అనదర్ 3 years ఉంటుంది. సో అందులో భాగంగా వాళ్ళు వర్క్ చేస్తున్న దానిలో ఎక్కడైనా కన్సర్న్స్ ఉంటే దాన్ని మనం అడ్రస్ చేసుకోవడానికి మళ్ళీ టీమ్స్ ఉంటాయి. ఈ స్పెసిఫిక్గా ఏంటంటే H1B ప్రోగ్రాంలో చాలా కొత్త కొత్త చేంజెస్ వస్తుంటాయి కదా. సో ఆ చేంజెస్ని కూడా అడాప్ట్ చేసుకుని ముందుకెళ్తుంటాం అన్నట్టు. సో ఎక్కడైతే యూఎస్ లాస్ అప్లై అవుతుందో, ఇప్పుడు మనకు తెలిసి ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చాక చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వచ్చాయి. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో కూడా కొన్ని డైనమిక్ చేంజెస్ ఉన్నాయి. సో వాటిని కూడా మనం తీసుకునే దాని మెథడ్ని బట్టే తీసుకోవచ్చు. బట్ ఓవరాల్గా ఏంటంటే కేస్ టు కేస్ వ్యారీ అవుతుంది. సో ఈచ్ స్పెసిఫిక్ కేసు మేము అడ్రస్ చేస్తున్నాం. అంటే యాజ్ అన్ ఆర్గనైజేషన్ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, తర్వాత వాళ్ళ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం కానీ, ఈ పర్టికులర్ ఏరియాలో మీరు ఎంగేజ్ అయితే బాగుంటుంది అనేది చెప్పడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.